2017లో తన చిన్నారి మిస్ అయినటువంటి నేపథ్యంలో దుర్గా అనేటటువంటి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే అప్పట్లో ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన దానిపైన పోలీసులు సరైనటువంటి విధానంలో కేసు ఫైల్ చేయకపోవడంతో వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం ఆ తల్లి యొక్క వాళ్ళ అమ్మాయి చనిపోయినటువంటి చిన్నారికి సంబంధించి ఫోక్సో కేసుని నమోదు చేసి ప్రస్తుతం కేసు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పటికీ 10 ఏళ్ళు దగ్గర దగ్గర 9 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఓన్లీ ఆ అమ్మాయికి సంబంధించి చనిపోయిన ఫోటోలు మాత్రమే చూపించారు. ఇప్పటివరకు కనీసం డెడ్ బాడీని ఎక్కడ ఖననం చేశారనేది కూడా మాకు సరైనటువంటి విధానంలో ఆన్సర్ పోలీసులు చేయట్లేదు అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఆమెతో మాట్లాడదాం. ఏం జరిగిందండి? ఏంటమ్మా అసలు ఏం జరిగింది? మా పాపని ఇద్దరిని షాప్‌లో పెట్టానండి. నా భర్త చనిపోయారు. చనిపోయారని షాప్‌లో పెట్టి మేము అలా కాలం జరుపుతున్నాం. నేర్పుల వంశీ అన్న అబ్బాయి మల్లికార్జునపేటలో ఉంటాడు. మేము అదే ఏరియాలో ఉంటాం. మా ఇంటికొచ్చి మా పాపని పెళ్లి చేసుకుంటా, అది చేసుకుంటానని అన్నారు. అలా అనమాకు మా పాపకి 13 సంవత్సరాలే. నేను ఒప్పుకోలా. వద్దు ఎళ్ళిపోయా అన్నా. ఎళ్ళిపోయాడు. రెండో రోజొచ్చి మళ్ళీ అడిగాడు. "నీ కూతురు ఇంటికి రాదు. నువ్వు నాకు 10 లక్షలు ఇవ్వు. నీ కూతురిని చేసుకుంటా" అన్నాడు. మా దగ్గర 10 లక్షలు లేవయ్యా. మాకంత స్తోమత లేదు. నాకు 13 సంవత్సరాల పాపకి అన్నా. అన్నాక "నీ కూతురు ఇంటికి రాదు" అని ఎళ్ళిపోయినోళ్ళు, ఆ రెండో రోజే పాపని వస్తా ఉంటే నా పెద్ద కూతురు, నా చిన్న కూతురు షాప్ నుంచి పని చేసుకొని వస్తుంటే, నా పెద్ద కూతురు ఎదురుంగా నా చిన్న కూతురుని తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే అమ్మ చెల్లిని తీసుకెళ్ళిపోతున్నారని పైనుంచి మీకెందుకొచ్చాం. పైనుంచొచ్చి అంతా వెతుక్కుంటే పాప ఎక్కడా లేదు. తర్వాత పోలీస్ స్టేషన్‌కి తెల్లారే పొద్దున్నే ఎళ్లి సీఏ గారికి చెప్పా. అప్పుడు ఎవరున్నారు? ఏ స్టేషన్‌లో కంప్లెయింట్ పెట్టారు? 1 టౌన్ పోలీస్ స్టేషన్ కాశీ విశ్వనాథం గారి ముందుకెళ్ళి నేను పాప ఇలాగ తీసుకెళ్ళిపోయారు సార్. ఇలాగ ఆటోలేసి ముగ్గురు నైట్ పూట చేతులు గీతులు అక్కడ అందరూ ఆటో వాళ్ళందరూ చెప్తున్నారు. నా పాపను తీసుకెళ్ళి ఇలా ఆటోలో కట్టి తీసుకెళ్ళిపోయారు సార్. 3 రోజులు ఒక గదిలో ఉంచి పాపను పాడు చేసి బాగా నానా నరకం పెట్టి ఏదో చేశారు సార్. అసలు పాప ఎక్కడుందో కూడా తెలియట్లేదంటే, సరే కూర్చోమ్మా రేపు పొద్దున్నరా, ఎల్లుండిరా, అవతల ఎల్లుండిరా అని 4 రోజులు తిప్పిచ్చారు. 4 రోజులు తిప్పిచ్చినాక వెళ్ళినాక 3 నెలల వరకు నాకు పాప చచ్చిపోయిన విషయం చెప్పలా. మేము కేసు పెట్టిన 4 రోజులకే మా పాప చనిపోయింది. ఏర్పూర్ వంశీ అన్న అబ్బాయి, ఆ అబ్బాయి పేరు తిరుపతిరావు. ఆ తిరుపతిరావు అన్న ఆటోలో వేసుకెళ్ళి ఆటో సీల్ చేయలేదు. ఆ తిరుపతిరావు అన్న ఆయన పేరు కూడా దాంట్లో ఎక్కించలేదు. వీళ్ళందరూ గూడిపోటాన్ని చేసి వాళ్ళ మేనత్త ఆదిలక్ష్మి, దుర్గా, వాళ్ళ అమ్మ ఏం పేరది సునీత, ఏర్పుల వంశీ, తిరుపతిరావు వీళ్ళందరూ ప్లాన్‌గా తీసుకెళ్ళి పెద్దోళ్ళ చేతుల్లో నా పిల్లని అప్పచెప్పారు. "నీ కూతురు నీ ఇంటికి రాదు. మేమేదైనా చేసుకుంటాం. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని" నానా మాటలు ఇంటికొచ్చి నన్ను కొడతం కూడా జరిగింది. నా పాపని నేను 1 టౌన్ అంత స్టేషన్‌కెళ్ళి జరుగుతుంటే పోలీసులు ఎందుకు రెస్పాండ్? చెప్పినా కూడా ఏం పట్టించుకోవట్లేదు సార్. పాప ఏమైందంటే పాప ఫోటోలు టీవీలో, నెట్‌లో చూపిచ్చారు. "ఇదిగో అమ్మ నీ పాపేనా" అన్నారు. ఈ పాప నా పాపేనంటే, "కాదు ఇది అనాథాశ్రమం." అనాథాశ్రమం నా పిల్లని అయితే తెచ్చివ్వాలి కదా! ఎట్లా గుర్తుపడతాడు? కాలు పట్టీలు, పోగులు, చేతి ఉంగరం, బట్టలు, బ్రా కూడా ఎదురుకేసిన బ్రా వెనక్కేసారు. ప్యాంటు కూడా ఎదురుకున్న ప్యాంటు వెనక్కి రివర్స్ ఏశారు. చేతులకి తాళ్ళు దారుణంగా కట్టి నానా నరకం పెట్టి 3 రోజులు గదిలో చాలా పెద్దోళ్ళు. ఆళ్ళ వెనకాల చాలా పెద్దోళ్ళున్నారు. డాక్టర్ కూడా 30 సంవత్సరాలని రిపోర్ట్‌లో కూడా అబద్ధ సాక్ష్యం రాసింది. అంటే ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ కూడా చేశారు అది? అదమ్మ పాపకి 13 సంవత్సరాలు. ఆధార్ కార్డ్‌లో 13 ఏళ్ళే ఉంది. పుట్టిన సర్టిఫికేట్‌లో కూడా అన్నీ ఉంటాయి కదండీ! పాపకి 30 సంవత్సరాలు. అప్పటికి నా వయసు 32. నా పిల్లకి ఎట్లాగుంటాయి 30? దొంగ రిపోర్టులు రాశారు. పోలీసు వాళ్ళంతా అన్యాయం చేశారు. బాడీ కూడా నాకు ఇవ్వలేదు. బాడీ మీద ప్రూఫ్‌లు కూడా లేదు. 30 సంవత్సరాలని రాశారు. ఓకే. ఏజ్ రాశారు. కానీ చనిపోయిన విధానం ఏమని రాశారు అక్కడ? చనిపోయిన విధానం మీ పాప కిష్టిలో పడిపోయింది. కిష్టిలో దొరికిందన్నాడు. కిష్టిలో పడిపోతే చేతికి తాళ్ళు ఎలా కడతారు? ఇయన్నీ యాసిడ్ పోసి ఎలా కాలుస్తారు? ఇయన్నీ కన్ను, గిన్ను అన్నీ పగిలిపోయినాయి. మేము అన్నీ టీవీలో చూపిస్తున్నారు కానిస్టేబుల్. ఆ ఫోటోస్ ఇవ్వండి అంటే ఆ ఫోటోస్ ఇవ్వలా. మీ పాపని ఎలా చనిపోయింది సార్ నాకు చెప్పాలి. నా పాపను చూపించండి. ఒక్కసారైనా నేను కనిపించి పెద్ద చేశాను. ఆ పిల్లలు ఒక్కసారైనా చూడాలంటే
అమ్మ శవం లేదమ్మా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడే పూడ్చిపెట్టేశారు. లేదు లేదు బయట వాళ్ళు దొరికిందని అప్పటికప్పుడే 4 మాటలు మార్చారు. శవాన్ని గాని చూపించలేదు, పిల్ల ప్రూఫ్‌లు ఏమీ చూపించలేదు. 3 నెలలకి తిరిగి తిరిగి అలసిపోయి తిండి తెప్పలాగా స్టేషన్ దగ్గరే ఉన్నా. ఒకరోజు ఆ చెట్టు దగ్గర గుడి ఉంది. ఆ గుడి కాడ కూర్చొని ఏడుస్తుంటే 2 కార్‌లేసుకొని ఒక బ్లాక్ కారు, ఒక తెల్ల కారు స్టేషన్ వెనకాల ఆపి వచ్చి పైకెళ్ళి మాట్లాడారు. ఇది ఆడది ఏం చేసిద్ది, ఎంతో కాదు ఇల్లో డబ్బో ఎంతో తీసుకొని రాజీ ఎందుకు చేసుకోవాలి? నా బిడ్డకి నా బిడ్డ కావాలి. నాకు డబ్బు, ఇల్లు నాకేమొద్దు. మీరు ఎందుకు అలా మాట్లాడతారు అని నేను గట్టిగా మాట్లాడగానే కార్‌లేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. చాలా కాశీ విశ్వనాథ్ గారి దగ్గర నా పిల్ల ప్రూఫ్‌లన్నీ ఉన్నాయి. ఆయన అబద్ధమైతే ఆయన వచ్చి ప్రూవ్ చేసుకోవాలి కదా! ప్రూవ్ చేసుకోలేదు. మన కోర్ట్‌లో కూడా కనబడి సార్ నా ప్రూఫ్‌లన్నీ ఇవ్వండి, తారుమారు అవుతుంది, నాకెవరు లేరంటే నువ్వెవరమ్మా అని గబగబా వెళ్ళిపోయారండి. చాలా దారుణంగా చెప్పారు నా బిడ్డకి న్యాయం చేయాలని. నేను ఇదివరకు మీడియా ముందే నాకు న్యాయం జరిగింది, అందుకని మీడియా ముందుకు వచ్చాను. నా బిడ్డకి న్యాయం చేయాలి. నాకు ఇంకొక పిల్ల ఇట్లా అవ్వకూడదు, ఇంకో తల్లి ఇలా బాధపడకూడదు. నేనేమి ఆశించట్లేదు. నా బిడ్డకి న్యాయం జరగాలని ఒక్కటే నేను దీని ముందుకు వచ్చింది కూడా. అంటే ఇప్పుడు ఏంటి మీరు సీఏ పని చేయలేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు వాళ్ళు? తీసుకెళ్లారు. ఏ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. అన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు పేపర్లు తీసుకొని వెళ్ళి ఇచ్చారు. ఎవరు స్పందించలేదు. నేను తిరగని చోటు లేదు, ఏమీ లేదు. నా బిడ్డ నాకు అసలు చూపించమన్నా ఒక్కసారి కూడా చూపించలేదు. తిరిగి అలసిపోయి ఆరోగ్యం కూడా పాడైపోయింది. నా బిడ్డను నాకు చూపిమంటున్నాను. నా బిడ్డను ఎక్కడ పూడ్చిపెట్టారో, నా బిడ్డ మీద శవం మీద ఉన్న ప్రూఫ్లన్నీ నాకు ఒక్కసారి చూపిమని నేను కోరుకుంటున్నాను. నా బిడ్డకి న్యాయం చేయాలి. నేను ఏమీ అడగను, ఏమీ కోరుకోవట్లేదండి. సీఏ గారు ఎక్కడున్నా వచ్చి నా బిడ్డ ప్రూఫ్‌లు నాకు ఇవ్వాలి. నేను చాలా నరకం పడతాను, ఎన్ని బాధలు పడుతున్నానో నా బిడ్డ గురించి. సీఏ గారు అంతా చేసింది సీఏ గారే. ఏమీ లేదమ్మా, ఏమీ లేదు. నా పిల్ల బతుకుంటే నాకు తెచ్చేవాళ్ళకి అనసేవ అన్నారు. అనసేవారు పట్టీలు చెవులు ఎలా ఉంటాయండి? అనసేవ అన్నారు. నా బిడ్డ బతుకుంటే తెచ్చేవాళ్ళుగా. అప్పటికప్పుడే 10 మాటలు తారుమారు చేశారు. ఎప్పుడు వెళ్ళని బయటికి వెళ్ళి కూర్చో టీ తాగిరా అన్నారు. ఇదేనా ఆడపిల్లకి చేసేనాయో? ఇది జరిగిందండి. ఆటో కూడా సీల్ చేయలేదు. తిరుపతిరావు అన్న అబ్బాయి కూడా పరారులో ఉన్నాడు. ఆ అబ్బాయి ఆటో కూడా సీల్ చేయలేదు. పాపను పెద్దోళ్ళు ద్వారాగా అంతా చాలా పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళ వెనకాల. ఆ పేరు నేను చెప్తే చంపుతామని బెదిరిస్తున్నారు. కోర్టుకెళ్ళినా కూడా నాకు కాపీ ఉంది. నా ప్రాణ భయం. నువ్వు కోర్టులో కేసు రాజీ చేసుకుంటావా లేదంటే నీ కూతురు పట్టే గతే అంటే ఎవరు ఆ నీకు మాటలు పట్టే. మిమ్మల్ని ఈ మధ్య కాలంలో అట్లా ఎవరు వెంటబడి ఆ మాటలు అన్నారు? ఏర్పూర్ వంశీ వాళ్ళ మామయ్య సేరు మా ఉద్యోగాలన్నీ పోతాయి అన్నారు. నా బిడ్డే లేదు, వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కువ అండి. ఉద్యోగాలని నువ్వు రాజీ చేసుకోకపోతే నీ పిల్ల కట్టేగైతే నీకు పట్టుద్ది అన్నారు. ఏర్పూర్ వంశీ వాళ్ళ మామయ్య వాళ్ళ ఈ అత్తలు. మధ్యలో ఎప్పుడన్నా బెదిరింపులు అట్లా చేశారమ్మా? ఈ 7 సంవత్సరాలు 2 సంవత్సరాల వరకు కేవలం 5 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళా. ఇప్పుడు కేసు టైల్కి వస్తుంది కాబట్టి ఈ 5-6 నెలలు ఇచ్చి బాగా నన్ను అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళా సరే ఎమ్మడి పడుతున్నారు. ఆటోలు వేసుకొని ఏదో ఒకటి అంటే ఇక్కడ వరకు కచ్చిపులు కట్టుకొని ఎమ్మడి పడుతూ దారుణంగా చేస్తున్నారు. నువ్వు రాజీ రాకపోతే నువ్వు భూమి మీద ఉండవు. నీ కూతురికి చెప్పి చేసావు, నీకు చెప్పి చేస్తాం. వాళ్ళు మేనత్త. నేను కేసు పెడతాకి వెళ్ళినప్పుడు నీ కూతురు లేదు, చచ్చిపోయింది, 3 రోజుల్లో తేలుద్ది అని చెప్పింది. నేను ఎమ్మటే సీఏ గారు సార్ వీళ్ళు అంటున్నారు, ఇలా బెదిరిస్తున్నారు, కేసు పెడుతున్నారు, మీరు తీసుకోవట్లేదు గట్టిగా మాట్లాడితే ఆ రోజు సాయంకాలం కేసు పెట్టారు. కేసు రాసుకున్నారు నా దగ్గర తీసుకొని. వాళ్ళ మేనత్త ముందుగా చెప్పింది నీకు కిష్టిలో తేలిద్ది, నీ కూతురు శవం అంది. అలాగే కిష్టిలోనే తేలిద్దండి. నా పిల్ల దారుగా చెప్పేశారు. ఇప్పుడు ఇట్లా బెదిరింపుల గురించి ఇప్పుడు పోలీసులకి చెప్పారా ఈ సీఏకి గానీ? ఇప్పుడు ప్రెజెంట్ ఎవరున్నారు అక్కడ సీఏ? ఎక్కడ ఆ సీఎల్ పేర్లే నాకు తెలియదని మొన్న కూడా 2 నెలల కింద వెళ్ళా. ఇట్లాగా ఎక్కడైనా కూరగాయలకి మార్కెట్ వెళ్ళి నాకు భర్త లేడు, నేను కష్టపడి బతకాలి, పనికి వెళ్ళాలి. ఎక్కడైనా పనికి వెళ్తే ఇలా అమ్ముడు పడుతున్నారండి. సీఏ గారు లేరు, పోలీసులు అన్నారు ఇట్లా చంపుతాను, నీ కూతురు పట్టే గతే పట్టుద్ది, నేను చంపితే మళ్ళీ బెయిల్ మీద వస్తారా అంటున్నారండి అని చెప్పాను. ఒక 2 నెలల కింద వెళ్తేనేమో కూర్చోబెట్టి గసిరాను వెళ్ళిపో మమ్మీని చెప్తా అంటారు. 2 నెలల కింద మళ్ళీ 1 స్టేషన్కి వెళ్ళి చెప్పారు. చెప్తే జరిగింది అది. ఆ నుంచోబెట్టి గసురుతున్నారు కానీ గట్టిగా చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పుడు ఫైనల్గా ఏంటమ్మా ట్రయల్కి వస్తుంది కానీ ఆధారాలు లేవు అంటున్నారు. దానివల్ల కేసు ఏదన్నా అవుతుందని భయపడుతున్నారా?
మీరు ఇప్పుడు సీఎంని గాని లేతే ఏంటి ఎవరిని డిమాండ్ చేస్తారు? నేను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని ఒకటే ఒకటి అడుగుతున్నాను. ఇలాగ ఏ ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు. ఏ తల్లి ఏడవకూడదు. నా బిడ్డ చెప్పిన వాళ్ళని బెయిల్ క్యాన్సిల్ చేసి వాళ్ళ కస్టడీలో తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే అంతే. ప్రధానంగా ఆధారాలు అనేది ఇంకా లభ్యం అవ్వలేదు మీకు అసలు? ఆధారాలు ఏమి ఇవ్వలేదు. పాపం చంపిన వీడియోలు, ఫొటోస్ అన్నీ సీఏ గారి దగ్గరే ఉన్నాయి. ప్రూఫ్‌లన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన మీడియా ముందుకు గానీ, జడ్జి గారి ముందుకు గానీ వచ్చి ఆ ప్రూఫ్‌లన్నీ ఇవ్వాలని నేను ఆయన ప్రాధేయపడి దండం పెడతాను. అయి నాకివ్వండి. ఎక్కడున్నా మీరొచ్చి. నేను అడుగుతున్నానండి. నీకేం అడగలేదు. నా పిల్లలంతా దారుణంగా చంపేశారు. ఎంత అందంగా ఉండే పిల్లని చేతులు కాల్చి అసలు ఒంట్లో గుంట్లో పెట్టి బట్టలు కూడా లేకుండా 3 రోజులు గదిలో పెట్టి చంపేశారు. ఎంత దారుణం. ఆడపిల్లకి ఎంత దారుణం. అసలు ప్రభుత్వం ఏంటి? ఇదేనా ఆడపిల్లలకి న్యాయం చేయరా? పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తారు ఆడపిల్లలకి అన్నారు. అసలు ఇవన్నీ జరుగుతుంటే ఆయన ఏం చేస్తాడు? అసలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ ఆడపిల్లలకి న్యాయం జరగాలి. ఇలా ఆడపిల్లకి జరగకూడదు. కొత్త సెక్షన్ పెట్టాలి. బ్లేడ్ బ్యాచాడు, గంజా బ్యాచ్, రౌడీ షీటరు వాడిని పట్టించుకోవట్లేదు. అసలు కొట్టను కూడా కొట్టట్లేదు. కూర్చోబెడతారు, కసురుతారు అంతే. వాడు వెళ్ళిపోతున్నాడు గంటకి. నా పెద్ద కూతురు ఎక్కడైనా కనిపిస్తే నా పెద్ద కూతురు కూడా వేలు చూపిస్తున్నారు. మేమేం తప్పు చేసాం, ఏ అన్యాయం చేసాం నా పిల్లలు కాకుండా కనీసం ఒక్కసారి పూడ్చిపెట్టారు. గొయ్యి దగ్గరికి వెళ్ళి చూపించమంటారు. ఇంకా ఆ శవాలు కూడా ఎక్కడ పూడ్చిపెట్టారు? ఏ ప్రూఫ్లు కూడా ఇవ్వాల. 10 నెలలు మోసి కన్నానంటే నేను నా బిడ్డ శవాలు ఒక్కసారి నాకు చూపించారు. నా అన్నా కూడా చూపించలే. అసలు దయాదాసు లేకుండా చేశారు. అంత కాశీశ్వరనాథ్ గారు, ఆ క్రిమినల్స్ 5గురు వాళ్ళు వెనకేసుకొచ్చి మొత్తం చేసేదంతా మొట్టమొదటిసారిగా కాశీశ్వరనాథ్ గారే. నాకు న్యాయం జరగలేదు. ఈ మీడియా ముందుకు వచ్చింది కూడా న్యాయం జరగాలి. నా బిడ్డను చంపిన వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ అవ్వాలి. ఇంత నేను కోరుకునేది. ఇది ప్రధానంగా కూడా తల్లి దుర్గా ఒక ఆవేదన అయితే చూస్తున్నాము. అప్పుడు 1 టౌన్ సీఏగా ఉన్నటువంటి కాశీ విశ్వనాథ్ అసలు ఆధారాలు కాదు కదా, కనీసం అనాథ శవాన్ని పూడ్చివేసినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ తల్లి గుర్తించింది అప్పటికన్నా తీసుకువెళ్ళి అక్కడ చూపించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. లేకపోతే ఇంకో విధంగా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ అదంతా చేయకపోవడం వల్ల ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు సాధారణమైనటువంటి కేసుల్లోనే వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్లుగా కూడా సెక్షన్లను నమోదు చేసినట్టు చెప్తున్నారు. ఫోక్సో యాక్ట్గా హైకోర్టును ఆశ్రయించిన తర్వాత కోర్టు ఆదేశాలతో మార్చారు. కానీ దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్లో కానీ ఎక్కడా కూడా నిందితుల పైన ముందుగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఏమంటున్నారు. ఇంకా ఇప్పటికీ పబ్లిక్గా బెదిరిస్తుంటే పోలీసులు కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితి 1 టౌన్లో ఉందనే విధంగా కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితులు ఉన్నాయి. కంపల్సరీగా దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలనే విధంగా కోరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, నొలకపాడు నుంచి.